అండ్ మీరు బేసిక్గా ఇప్పుడు హీరోగా కనిపించడం నేను అంటే వచ్చిన దగ్గర నుంచి మీ డ్రెస్ చూస్తున్నాను, ఇన్ని కలర్స్ బేసిక్గా హీరో కాబట్టి వేసుకున్నారా? కాదు, ఇంటర్వ్యూ కదా కొంచెం కలర్ఫుల్ మరి ఎక్కువైపోయాయి కలర్స్. ఫస్ట్ వచ్చినప్పుడు బ్లాక్ లో ఉన్నారు, ఓకే మ్యాన్లీ ఉన్నారు అనుకున్నా. నెక్స్ట్ ఇన్ని కలర్స్ లో వచ్చేటప్పటికి హీరో కదా కొంచెం కలర్ఫుల్ గా కనిపించడానికి వచ్చారేమో. కాదు కాదు, జస్ట్ లేదా ఐ మీన్ ఏదో కలర్ఫుల్ ఉండాలి కదా అని వేసుకున్నాను. బాలేదా? బాగుంది, కొత్తగా ఉంది. అదే చెత్తగా లేదుగా. అదే హీరోగా కనిపించడం కోసం బాగా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. లేదు అదే లేదు, క్యాజువల్గా నేను ఎప్పుడు హీరోలో ఉంటాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఎలా ఉంటారండి? ఆ క్వశ్చన్ చాలా ఎంబారసింగ్ ఉంది, అంత సీన్ లేదు. ఐ చేంజ్ అ లాట్. ఇప్పుడు నేను ఒక సినిమా కోసం 10 కేజీలు పెరిగాను, ఇప్పుడు కొంచెం తగ్గాను. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం ఫుడ్ కొంచెం హెల్తీగా తీసుకుంటాం అంతే, అంతే చేయలేదు. అది కూడా మెయింటెనెన్స్. చెత్తగా లేదు కదా ఇలాంటి. కానీ మీరు బేసిక్గా చెప్పాలంటే ఇన్నేళ్లలో చాలా క్యారెక్టర్స్తో చాలా అచీవ్ చేశారు, కానీ ఇంకా ఏదో కొత్తదనం కోసం వెతుక్కుంటున్నారు. అది నాకు మీలో ఇంట్రెస్టింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తదనం ఏం లేదు, మనం కొత్తగా ఉన్నంతకాలం కొంతకాలం బట్టి ఉంటాం అంతే. ఎప్పుడైతే కామన్ అయిపోయామంటే తెలియకుండా ఎత్తి లైఫ్లో ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఈవెన్ దేవుడైనా సరే రిటైర్డ్ అవ్వాల్సిందే గాడే. కానీ ఆ లోపం మనం ఏదో సాధించే ప్రయత్నాలు చేస్తుండాలి అంతే. మనం ఎప్పుడైతే చాలు అనుకున్నా రిటైర్ అయిపోయినట్లక కాదంటే నేను ఇంకొక చేయాలంటే నలుగురిలో కాకుండా ఇంకొంచెం స్పెషల్గా చేయాలని చిన్న ఆతృత అంతే. అది ఆశ అనుకోవచ్చు, అత్యాశ అనుకోవచ్చు, అది నా కోరిక అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఏదో కొత్త నాకు వచ్చిన పరిధిలో నేను ఏం చేయగలను అన్నది ఇంపార్టెంట్. నేను బియాండ్ మై లిమిట్స్ వెళ్ళి నేను ఆ సినిమా చేస్తాను అలా చేయలేను కదా నేను. ఐ కెనాట్ ఈవెన్ ఆస్క్ దెమ్ నాకు అది కావాలని. సో వచ్చిన దాంట్లో కొత్తగా ఏం చేయగలం. ఈ క్యారెక్టర్ వచ్చిందంటే ఈ క్యారెక్టర్ అనేది ఎవరైనా యాక్ట్ చేస్తారు. నేనైతే కొత్తగా ఎలా యాక్ట్ చేయాలంటే ఎలా కన్ఫ్యూజ్ చేయాలి, నా బాడీ లాంగ్వేజ్ ఏంటి అని కొత్తగా చేయడం ట్రై చేస్తాను అంతే. అండ్ బేసిక్గా అన్నిట్లోకి కామెడీ చేయడం చాలా కష్టం, కానీ మీరు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా అంటే థ్రిల్లర్స్ కానీ ఇంకా డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు. సో మీకు అందువల్ల బాగా ఈజీ అయిపోయింది కదా యాక్టింగ్? కాదు, ఇది మీరు ఒరిజినల్గా ఈ క్యారెక్టర్ ఏదైతే సైకో సీరియస్ క్యారెక్టర్స్ ఉంటే అది నా రియల్ లైఫ్. అది అంటే సైకో కాదు నా ఉద్దేశం. అంటే సీరియస్ రియల్ లైఫ్లో నేను చాలా సీరియస్గా ఉంటానంటే రియల్ లైఫ్లో బావా అని ఉండలేం కదా, అది సినిమాటిక్ అది. బట్ నా లైఫ్కి వస్తే నేను జెన్యూన్గానే ఇలా నేను కొంచెం ఇదిగా ఉంటాను కాబట్టి దట్స్ ఈజీ ఫర్ మీ. అంటే ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఎనీ మూవీ లైక్ క్షణం లాంటి తీసుకున్నా సరే పీపుల్ చాలా కష్టపడి కాదు, దట్స్ మోర్ ఈజీ దెన్. అంటే ఎక్కువ సైలెన్స్ అనేది మీరు రియల్ లైఫ్లో ఎక్కువ సైలెంట్గా ఉంటారు. ఎగ్జాక్ట్లీ, కాబట్టి నాకు అది కొంచెం నాకు ఈజీగా ఉంటుంది అలాంటి క్యారెక్టర్ చేయడం. అండ్ బేసిక్గా మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ చేత పాట పాడించకుండా నేను వెళ్ళాను. పులిమేర ఇంటర్వ్యూలో పాట పాడించి వెళ్ళాను. పాట పాడించారు గుర్తులేదు. అప్పుడు నిండు వెన్నెల జాబిల్లే పాడారు, ఇప్పుడు అది కాకుండా వేరే సాంగ్ పాడాలి.